మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రశ్నను గమనించారు కదా! ఈ తరహా ప్రశ్నలు 2025 డిఎస్సి నుంచి క్వెషన్ పేపర్‌లో విరివిగా రావడం ప్రారంభమయ్యాయి. గతంలో అయితే ఒక ప్రశ్నకి ఒక సమాధానం ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న కాలంలో ఉన్నాం కాబట్టి ఇకపై జరిగే టెట్ డిఎస్సిలలో గతంలో ఒక ప్రశ్నకు కేటాయించిన కాలంలోనే 4కి సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని 2025 డిఎస్సిలో అన్ని సబ్జెక్టుల అభ్యర్థులు ఎదుర్కొని ఉద్యోగాలు సాధించారు. మీరు కూడా ముందుగానే ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటే రాబోయే టెట్ డిఎస్సిలలో మంచి స్కోర్ చేయగలుగుతారు. మరి ఇంతవరకు ఉన్న మన అవగాహనను టెస్ట్ చేసుకోవడం కోసం ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చేస్తారా మరి? అయితే ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి ప్రారంభించండి. మొదటి ప్రశ్న, క్రింది వ్యాకరణ సంజ్ఞలను జతపరచండి. క్రింది వ్యాకరణ సంజ్ఞలను జతపరచండి. టైము 13 సెకండ్స్ తీసుకోండి. సరేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రశ్నకు కేటాయించిన సమయం ముగిసింది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు రెండవ ప్రశ్నకు సమాధానం గుర్తించండి. రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? సరిగ్గా వినండి. క్రింది వాటిలో సరికాని జత ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెండవ ప్రశ్నకు కేటాయించిన సమయం పూర్తయింది. రెండవ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4. యా అనేది అంతస్థం మరియు తాళవ్యం కూడా. ఇక మూడవ ప్రశ్న, కింది వాటిలో వర్గ ప్రథమాక్షరాలు ఏవి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మూడవ ప్రశ్నకి కేటాయించిన సమయం పూర్తయింది. మూడవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2. కచట తపలు అనేవి వర్గ ప్రథమాక్షరాలు. వీటినే పరుషాలు అని కూడా అంటారు. తర్వాతి ప్రశ్న 4. క్రింది ఆప్షన్స్లో ఉభయాక్షరాల వర్గానికి చెందని అక్షరం ఏది? క్రింది ఆప్షన్స్లో ఉభయాక్షరాల వర్గానికి చెందని అక్షరం ఏది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాలుగో ప్రశ్న కేటాయించిన సమయం ముగిసింది. నాలుగో ప్రశ్నకి సరైన ఆప్షన్ 4. అచ్చుల యొక్క హల్లుల యొక్క లక్షణాలు కలిగి వాటితో పలుకుబడే వాటిని ఉభయాక్షరాలు అంటారు. అవి సున్నా, అరసున్నా, విసర్గ. తర్వాత ప్రశ్న 5. కింది వాటిలో మూర్ధన్యాలు ఏవి? క్రింది ఆప్షన్స్లో మూర్ధన్యాలు ఏవి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐదవ ప్రశ్నకు కేటాయించిన సమయం పూర్తయింది. సరైన సమాధానం ఆప్షన్ 1. టాటా డాడా నా రా షా ఇవి మూర్ధన్యాలు. ఆప్షన్ డిలో ఉన్న ఝా తాళవ్యం. తర్వాతి ప్రశ్న 6వది. కింది ఆప్షన్స్లో కంఠము మరియు పెదవుల సహాయంతో పలికే అక్షరాలు ఏవి? కింది ఆప్షన్స్లో కంఠము మరియు పెదవుల సహాయంతో పలికే అక్షరాలు ఏవి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆరవ ప్రశ్నకి కేటాయించిన సమయం పూర్తయింది. ఆరవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4.
ఓ ఓలను కంఠ్యోష్ట స్వరాలు అని కూడా అంటారు. తరువాతి ప్రశ్న 7వది. క్రింది ఆప్షన్స్లో అనుస్వరము అని దేనిని అంటారు? మరొకసారి, క్రింది ఆప్షన్స్లో అనుస్వరము అని దేనిని అంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 7వ ప్రశ్నకి చిన్న వివరణ. తెలుగు వ్యాకరణంలో అనుస్వరాన్ని 3 రకాలుగా విభజించారు. అవి పూర్తి సున్నా, అరసున్నా, విసర్గ. ముందుగా విసర్గ కోసం చూద్దాం. ఇది స్వరంతో కలిసి వచ్చినప్పటికీ ఇది నాసికా ధ్వనిని ఇవ్వదు. ఇది ఒక ఊష్మ ధ్వని ఇస్తుంది. కాబట్టి ధ్వని స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే దీనిని అనుస్వరం వర్గంలో లెక్కించిన అనుస్వరం అనే ప్రశ్నకు సమాధానంగా తీసుకోరు. ఇక అరసున్న కోసం చూద్దాం. ఇది పూర్తిగా నాసికా ధ్వని ఇవ్వదు. ఎందుకంటే ఇది ఖండ బిందువు. ఇది ఆధునిక తెలుగు వాడుకలో దాదాపు అంతరించిపోయింది. ఇది ప్రధానంగా పద్యాలలో యతి ప్రాస నియమాల కోసం మాత్రమే ఉపయోగింపబడుతుంది. పోటీ పరీక్షలలో దీని ప్రస్తావన వస్తే దాన్ని ఖండబిందువు అనే ప్రత్యేక పేరుతో అడుగుతారు. ఇక మిగిలింది సున్నా. ఇది ఒక అక్షరంపై చేరినప్పుడు అది పూర్తి స్థాయిలో ముక్కు ద్వారా పలికే నాసికా ధ్వనిని ఇస్తుంది. అనునాసిక ధ్వనిని సూచించే అతి ముఖ్యమైన మరియు సాధారణ అక్షరం పూర్ణ సున్నా. అందుకే వ్యాకరణ సంజ్ఞలలో అనుస్వరం అంటే పూర్తి సున్నకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇప్పటి మన 7వ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3. తరువాతి ప్రశ్న 8వది. క్రింది ఆప్షన్స్లో వర్గయుక్కులు లేదా మహాప్రాణాక్షరాలను గుర్తించండి. మరొకసారి, క్రింది ఆప్షన్స్లో వర్గయుక్కులు లేదా మహాప్రాణాక్షరాలను గుర్తించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 8వ ప్రశ్నకి కేటాయించిన సమయం ముగిసింది. సరైన సమాధానం ఆప్షన్ 2. వర్గమునందలి 2వ, 4వ అక్షరాలు, వీటినే మహాప్రాణాక్షరాలు లేదా వర్గయుక్కులు అని అంటారు. ఇవి మొత్తం 10. తరువాతి ప్రశ్న 9వది. కింది ఆప్షన్స్లో దంతముల సహాయంతో పలుకబడే అక్షరాలు ఏవి? గుర్తించండి. అదే దంత్యాలు అని వేటిని అంటారు? గుర్తించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 9వ ప్రశ్న కోసం కేటాయించిన సమయం పూర్తయింది. తాత్తా దాదా నా ఇవి దంతాలతో పలుకబడతాయి కనుక వీటిని దంత్యాలు అంటారు. కాబట్టి ఈ 9వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2. తరువాతి ప్రశ్న 10వది. క్రింది ఆప్షన్స్లో అనునాసికము కాని అక్షరము ఏది? గుర్తించండి. ప్రశ్న మరొకసారి. క్రింది ఆప్షన్స్లో అనునాసికము కాని అక్షరము ఏది? గుర్తించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10వ ప్రశ్నకు కేటాయించిన సమయం పూర్తయింది. 10వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3. ఇక్కడ ఉన్న బండీరా అనే అక్షరం ధృతం మరియు మూర్ధన్యం కూడా. ఇప్పుడు మనం ఇందాక వదిలేసిన మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ముందుగా ప్రశ్న చూద్దాం. క్రింది వ్యాకరణ సంజ్ఞలను వాటి ఉదాహరణలతో జతపరచండి. ఇది ప్రశ్న. ఇక్కడ అంతస్తములు అని ఇచ్చారు. స్పర్శాక్షరాలకు ఊష్మాక్షరాలకు మధ్య ఉండేవి అంతస్తములు.
ఇవి యారా లావా. తర్వాత అనునాసికములు. నాసికమును అనుసరించి పలుకబడినవి అనునాసికములు. ఇఞ, ఇనె, అన, న, మా. తరువాత సరళములు. సరళముగా అంటే తేలికగా ఉచ్చరింపబడినవి. గాజ, డ, దబ. ఇక మిగిలినవి వర్గయుక్కులు. వర్గమునందలి 2వ 4వ అక్షరములు. వీటినే మహాప్రాణాలు అంటారు. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలోని ఎన్ని ప్రశ్నలకు స్పాట్లో సమాధానాలు ఇవ్వగలిగారో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా లెసన్స్, గ్రామర్, మరేదైనా బిట్స్ కావాలంటే కామెంట్ చేయండి. అంతవరకు ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ నుంచి సెలవు కోరుతున్నది మీ జీకే.